ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఎగువన విడుదల చేసిన నీటి కారణంతో పాములపాడు మండలం ఇస్కాల గ్రామ పరిసరాలలో ఉన్న 2000 ఎకరాల పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం సంభవించినట్లు రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్ను కలిసి పంట నష్టం సంభవించిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరడం జరిగింది. ఇస్కాల గ్రామం పాములపాడు మండలము ప్రతి సంవత్సరం మొక్కజొన్న గాని పసుపు గాని ప్రతి కూరగాయ పంటలు ప్రతి గ్రామం నుంచి మా ఊరు చెలిమిల్ల ఇట్లా మాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. బోనాసి ఎస్ఆర్ఎంసి వెడల్పు చేసడంలో బోనాసిలో గులుపు దావలు వేసడం వల్ల చాలా ముందుకు గురైపోతుంది. 20 ఏళ్ళ నుంచి ఇదే పెట్రోల్ పెట్టేస్తున్నాము. మొత్తం మధ్య కారుకు వచ్చే లోపల మేము నష్టపోతాం. రెండో కారుకు వచ్చే లోపల అక్కడ సిద్ధాపురం నుంచి మన వరదరాగుల సాంగ్ ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ మధ్య కారు చేస్తున్నారంటే వాళ్ళు నీళ్లు వదలకుండా మధ్య కారు అయితే మేము నష్టపోతున్నాం. పాములపాడు మండలం ఇస్కాల గ్రామం నాగలక్ష్మి నా పేరు. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఎందుకంటే మా ప్రాంతం అంటే వరదరాగు నుంచి సిద్ధాపురం చెరువు నుంచి ఆ ప్రాంతం ముందు గురైనది. ఈ ముందు గురైన వల్ల చాలా తీవ్రమైన పంట నష్టం జరిగింది. దాదాపుగా 2000 ఎకరాల దాకా నష్టం జరుగుతుంది. అలాగే ఈ ముందు ఎలా గురవుతుందంటే ఒకటేసారి వరదల ప్రాజెక్టు సిద్ధాపురం చెరువులు వదలడం వల్ల బోనాస్ నది వృద్ధితో ప్రవహించి పొలాల మీద వెళ్ళి ఆ పొలాలకు వేసిన పంట మిగిలిన మరియు మిగతా మొదల పంటలు చాలా తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఈ సమస్య మాకు తిరిగి సమస్య కాదు, దాదాపుగా 9 సంవత్సరాల నుంచి సమస్య ఉంది. ఈ సమస్యను ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకుంటే వేరే వాళ్ళకి చలం లేదు. మీరు గవర్నమెంట్ అధికారులు ఈ సమస్య గురించి విచారణ చేసి సర్వే చేసి ఎలా వస్తుంది వరద ఏ విధంగా వస్తుంది దాన్ని చర్చించి చూసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇలా చేయకపోతే మా గ్రామం చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఇలా నష్టం జరిగిందంటే మా బతుకులు చాలా ఘోరంగా మారుతున్నాయి. కావున అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని మా సమస్యను చేయాలని కోరుతున్నాం. ఇస్కాల గ్రామ కాపురస్తులము రైతులము మేము ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి మా గ్రామ సమస్యను ముఖ్యంగా వాగు వెడల్పు తర్వాత పంట నష్టాన్ని గురించి వినతి పత్రం సమర్పించాము. ఈ భవనాశి అనేది బుద్ధాల గ్రామం నుంచి చెలిమిల్ల దాటే వరకు మా ఊరిలో ప్రవహిస్తుంది. ఈ భవనాశికి అడ్డంగా చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల భవనాశి బూడిపోయింది. పూర్తిగా నీరు పైకొచ్చి పొలాల మీద పట్టుకొని పొలాలంతా నష్టపోతున్నారు. అదేవిధంగా వరదరాజుల స్వామి ప్రాజెక్టుకి నీరు అధికమైన వల్ల అక్కడ గేట్లు ఎత్తినందువల్ల ఆ నీరు కూడా ఎక్కువైపోయి మా యొక్క పంట పొలాలు దాదాపు 800 ఎకరాలకు పైగా మొక్కజొన్న మిర్చి పసుపు మిగతా పంటలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టిలో తీసుకొని రబీ సీజన్ కు ఏదైనా రైతులకు సాయం చేయాలి. అంటే సబ్సిడీ విత్తనాలు కానీ పూర్తిగా ఉచితంగా ఎరువులు కానీ అందిస్తే రైతులు రబీ పంటలను పండించుకొని ఏదైనా ఉపాధి కల్పించుకుంటారని కోరుకుంటూ మేము ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేసుకుంటున్నాము. 2500 ఎకరాల భూమి చెనుకుల పొలం 1000 ఎకరాలు 200 ఎకరాలలో 800 ఎకరాలు దాదాపు పూర్తిగా నీటి మునిగిపోయింది. ఇప్పుడు